మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ అంటారు. నో, దే ఆర్ ద పర్సన్స్ హూ డిడ్ంట్ దే కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. భరత్ సార్, నాకు అర్థమైంది ఏంటంటే అండి, నేను అసలు మీతో గౌతమిపుత్ర శాతకర్ణి మీ దగ్గర ఎట్లా అప్రోచ్ అయ్యానంటే, ఆయన పెద్ద నన్ను టెస్ట్ చేశాడు. రే, నువ్వు నా సినిమా చేయడానికి నీకుందా, అర్హత ఉందా, నెక్స్ట్ నువ్వు మా అబ్బాయి కలిసి సినిమా చేయాలి వెళ్ళని చెప్పి నన్ను ఆయన దగ్గర పంపించారు. బట్ యాక్చువల్లీ ఐ డోంట్ టెల్ యూ దిస్ ఫిలిం ఈజ్ ఓన్లీ ఎ బయోపిక్ ఆఫ్ ఎన్టీఆర్. ఇట్ ఈస్ ఎ ఫిలిం మెసేజ్. దట్ ఈస్ వాట్ వీ మహాత్మా గాంధీ సినిమా తీసినప్పుడు చాలా గొడవలు జరిగినాయి. ఇట్ ఈస్ నాట్ దట్ హీస్ రిచర్డ్ అటెన్బరో ఏమన్నాడు, ఇట్ ఈస్ నాట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ గాంధీ ఐఎమ్ టేకింగ్, ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఐఎమ్ షోయింగ్. ఎవడొచ్చాడు, ఎవడు పోయాడు, ఎవడు కనపడలేదు అట్లా తీసుకుంటూ పోతే రామారావుది 5-6 ఎపిసోడ్లు పాటలు తీయాలి మేము. ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ బయోపిక్ ఆఫ్ ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారు బాబాయ్. ఐ కెన్ సే యూనో ఈక్వల్ రోల్స్. దాంట్లో సీను బా అంతే, సినిమా చూసి ఆనందించాను అంతే. ద ఫ్రెండ్షిప్ దే షేర్, సమజీవులు. తాగితే నీతో తాగుతాను, లేకపోతే నేను ఒక్కడే తాగుతాను. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ ద రిలేషన్షిప్, ద 2 pillars ఆఫ్ ద ఇండస్ట్రీ.